హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుమా వండర్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ రోజుకి కరెక్ట్గా మన ఛానల్ స్టార్ట్ చేసి 2 months అవుతుందండి. అంటే మే 22కి ఛానల్ క్రియేట్ చేశాను, 23కి వీడియోస్ అప్లోడ్ చేశాను. ఈరోజు జూలై 22 కాబట్టి ఎగ్జాక్ట్గా 2 months అవుతుంది. సో ఈ 2 monthsలో మన ఛానల్కి వచ్చిన సబ్స్క్రైబర్స్ 12,000 అండి. అంటే ఇంత తక్కువ టైంలో ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. మీరు నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ ఇలానే ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. ఫస్ట్ అంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా పిల్లలేనండి. ఎందుకంటే వాళ్ళకు కుకింగ్ వీడియోస్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో వాళ్ళు ఎప్పటికీ డైలీ ఈటీవీ ఛానల్లో అభిరుచి ప్రోగ్రామ్ వస్తుంది కదా, ఆ వీడియోస్ ఎప్పటికీ చూస్తూనే ఉంటారు వాళ్ళు. సో ఇంకా ఏమైందంటే ఒకసారి మేము గులాబ్ జామ్ చేస్తుంటే మా పిల్లలు మేము కూడా చేస్తామనేసి వచ్చి చేస్తూ ఉన్నారు. చేస్తూ వాళ్ళు అసలు ఆ ప్రాసెస్ అంతా ఎలా చేయాలి ఏంటి అనేది పెద్ద ప్రొఫెషనల్స్ చెప్తున్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేశారు. దాన్ని నేను అంటే వీడియో తీశాను. అప్పుడు ఒక ఐడియా వచ్చింది, అంటే పిల్లలది యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి అందులో పెట్టవచ్చు కదా అనేసి అనిపించింది. కానీ తర్వాత మళ్ళీ ఎందుకులే పిల్లలది అనేసి ఊరుకున్నాను. అప్పుడు నాకేమనిపించిందంటే ఓకే, పిల్లలది పెట్టట్లేదు కదా, మరి నేను ఎందుకు ట్రై చేయొద్దు, నేను ఒకసారి ట్రై చేద్దాం అనేసి అనుకున్నాను. అంటే నేను అంతకుముందు అనుకునేది కానీ 1000 సబ్స్క్రైబర్స్ అవుతారా అని భయం ఉండేది. ఈసారి ఏంటంటే సరేలే ఒకసారి అయితే ట్రై చేసి చూద్దాం అనేసి అనుకున్నాను. సో అలా అని అంటే అనుకోగానే వెంటనే నేను స్టార్ట్ చేశానండి. అంటే మే 22కి ఛానల్ క్రియేట్ చేశాను. నేను క్రియేట్ చేసే ముందు రోజు ఏంటంటే నేను మొత్తం సెర్చ్ చేశాను, అసలు ఏంటి ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేసి మొత్తం సెర్చ్ చేశాను. చేస్తే ఏంటంటే ఫస్ట్ మనం ఒక ఛానల్ క్రియేట్ చేసుకోవాలి. అలానే థంబ్నెయిల్ చేయడం కోసం ఒక యాప్ ఉండాలి, వీడియో ఎడిటింగ్ కోసం ఒక యాప్ ఉండాలి, అలానే వైటీ స్టూడియో అనేది ఒకటి ఉండాలి. ఇవన్నీ చూశాను కానీ అంటే డౌన్లోడ్ ఏం చేసుకోలేదు నేను యాప్స్. తర్వాత ఏంటంటే 22కి ఛానల్ క్రియేట్ చేశాక 23కి వీడియో తీశాను నేను. వీడియో తీసేటప్పుడు యాప్ ఏం లేదు నా దగ్గర. తీసాక అప్పుడు నేను యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను. డౌన్లోడ్ చేసుకొని ఇంకా డైరెక్ట్ అండి వీడియో అందులో అప్లోడ్ చేసేసాను. ఇంకా ఎడిటింగ్ అంతా ఏదో నాకు తెలిసిందంతా చేసేసాను. చేసి ఇంకా యూట్యూబ్లో పెట్టేశాను. అంటే థంబ్నెయిల్ ఒకటి క్రియేట్ చేశాను, పెట్టేశాను. అలా వీడియోస్ డైలీ చేస్తూ ఇంకా అలానే నాకేమైనా డౌట్స్ వస్తే యూట్యూబ్లో సెర్చ్ చేసి చూసేదాన్ని. అంటే కొంచెం ప్రాబ్లం అయ్యేది, అంటే వీడియో తీయడము, ఎడిటింగ్ చేయడము, పెట్టడము ఇదంతా ఒకటే డేలో చేయాలంటే ఇంకా కష్టమయ్యేది, చిన్నపిల్లలు కదా. సో కష్టమయ్యేది నాకు. అయినా పర్లేదులే అనేసి చేస్తూనే ఉన్నా. అలానే వీడియోస్ చేస్తూ పెడుతూ ఉండేదాన్ని. డైలీ చెక్ చేసుకునేదాన్ని వైటీ స్టూడియోలోకి వెళ్ళి ఈరోజు ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు ఏంటి అనేది డైలీ చూసేదాన్ని. ఒక 5 members 10 members ఎప్పుడైతే అసలు సబ్స్క్రైబర్సే లేకుండేది ఒక్కొక్క రోజు అలా ఉండేది. అప్పుడు అనిపించేది అబ్బా వీడియో వైరల్ అయితే బాగుండు అనేసి అనుకున్నాను. అంటే నేను మా ఇంట్లో వాళ్ళతో ఏమన్నానంటే నా బర్త్డే వరకు అట్లీస్ట్ వీడియో వైరల్ అయితే బాగుండు అని అన్నాను. కానీ నా బర్త్డేకి ముందే అయిందండి. అంటే June 6 నుండి వీడియో వైరల్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది. అంటే ఏంటంటే నాకు అంత ముందు వరకు 5-10 సబ్స్క్రైబర్స్, అంటే మ్యాక్సిమం 20 వరకు అలా ఉండేది. కానీ 6th రోజు ఏంటంటే నాకు 50 సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఆ నెక్స్ట్ డే నుండి 100, ఇంకా 200, డైలీ ఇంకా మినిమం 400 సబ్స్క్రైబర్స్ అవ్వడం స్టార్ట్ అయింది. తర్వాత ఏంటంటే నాకు July 14th అంటే నా బర్త్డే రోజుకి నాకు 3000 చేంజ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు. 4000 అవర్స్ క్రాస్ అయ్యాను, అంటే 4000 అవర్స్ అయిపోయాయి. సో ఆ రోజే నేను మానిటైజేషన్ కోసం అప్లై చేశాను. అప్లై చేశాక వెంటనే నెక్స్ట్ డేనే నాకు మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అయిపోయిందండి. సో అది నాకు చాలా హ్యాపీ నిజంగా. మానిటైజేషన్ అయ్యాక అంటే ఇంకా ఫాస్ట్గా వచ్చారండి సబ్స్క్రైబర్స్. అంటే July 14కి 3000 చేంజ్ ఉన్నారనేసి అన్నాను కదా. ఇప్పుడు ఏంటి 22 అంటే 8 డేస్కి నాకు 12,000 సబ్స్క్రైబర్స్ అయ్యారండి. అందుకే చాలా హ్యాపీగా ఉంది నాకు. అంటే 10,000 అవ్వగానే నేను ఒక వీడియో చేసి పెడతాను అనేసి అనుకున్నాను. సో నిన్న ఈవినింగ్ 10,000 ఉండే, ఇప్పటి వరకు 12,000 అయ్యారండి. సో దీనికి అంతటికీ కూడా కారణం మీరేనండి. అందుకే చాలా చాలా థ్యాంక్స్ అండి.
నాకు స్టిచ్చింగ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ అండి, అందుకని నేను స్టిచ్చింగ్ వీడియోస్ ఎక్కువ చేస్తున్నాను. ఈ స్టిచ్చింగ్ అనేది నేను బయట ఎక్కడ కూడా నేర్చుకోలేదండి, అంటే యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను. అది కూడా ఒక 7 years బ్యాక్ అండి. అప్పుడు ఇంకా నేర్చుకొని నా డ్రెస్సెస్ నేనే స్టిచ్ చేసుకునేది, మా పిల్లలకు కూడా స్టిచ్ చేస్తూ ఉండేదాన్నండి. అంటే అందరు అడుగుతున్నారు మా డ్రెస్సెస్ కూడా స్టిచ్ చేస్తారా అనేసి అంటున్నారు. నేను అలా ఏం చేయనండి, నాకు అస్సలు టైం ఉండదు. ఎప్పుడే ఒకసారి ఇంకా టైం అలా సెట్ చేసుకొని నేను స్టిచ్చింగ్ అనేది చేస్తూ ఉంటాను, నాకు నా పిల్లలకి కూడా. సో ఇంకా నేను బయటి వాళ్ళవైతే ఎవరివి స్టిచ్ చేయను, ఫస్ట్ నుండి నావి నేనే చేసుకుంటూ ఉంటాను. అందరూ అడుగుతున్నారు అన్ని వీడియోస్ చేయమని, అంటే డ్రెస్ కటింగ్ వీడియోస్, బ్లౌజ్ కటింగ్ వీడియోస్ అన్నీ చేయమంటున్నారు. సో అన్నీ చేస్తాను నేను, అంటే నాకు వీలైనప్పుడు అలా నేను చేస్తూ పెడతానండి. మ్యాక్సిమం నేను డైలీ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకెప్పుడైనా వీలు కాకపోతే ఎప్పుడైనా అంటే మిస్ చేయొచ్చు, కానీ కంపల్సరీ పెడతాను నేను మెయిన్గా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు ఛానల్ క్రియేట్ చేయడానికి ముందే కంపల్సరీ కొన్ని వీడియోస్ అయితే చేసి రెడీగా పెట్టుకోండి. అలా అయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది, అంటే ఏ రోజు ఆ రోజు వీడియో తీసి అప్లోడ్ చేయడం అలా ఏం ప్రాబ్లం ఉండదు. నాకేంటంటే ఇప్పుడు నేను ఏ రోజు ఆ రోజు తీసి పెడుతున్నాను కాబట్టి నాకు కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది. సో అది మెయిన్గా నేను ఇచ్చే సజెషన్ అండి. దాని తర్వాత ఏంటంటే సబ్ ఫర్ సబ్ అని ఉంటుంది. అదేంటంటే మనం వేరే వాళ్ళకి సబ్ చేస్తే వాళ్ళు మనకి సబ్స్క్రైబ్ చేస్తారు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తారు, ఓకే మనకు సబ్స్క్రైబర్స్ వస్తారు, కానీ వ్యూస్ అనేవి అస్సలు రావండి. ఎందుకంటే ఎవరైనా వాళ్ళ వీడియోస్ బిజీలో వాళ్ళు ఉంటారు, ఎవరి వాళ్ళు చేసుకునే బిజీలోనే ఉంటారు, కానీ వేరే వాళ్ళ వీడియోస్ అయితే ఎక్కువగా చూడరు. ఎవరో కొందరు, అంటే ఒక 100లో 3 members అలా ఉంటారు కావచ్చు వీడియోస్ చూసేవాళ్ళు అలా. అందుకని సో నేను చెప్పేది ఏంటంటే, మీరు సబ్ ఫర్ సబ్ అయితే అస్సలు చేయకండి. మ్యాక్సిమం మీరు డైలీ వీడియో చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. అలానే కొంచెం పేషెన్స్తో ఉండండి, ఎందుకంటే ఒక 2-3 months పట్టొచ్చు మీ వీడియో అనేది వైరల్ అవ్వడానికి. మీరు పెట్టే కంటెంట్ అనేది సరిగ్గా, అంటే అందరికీ నచ్చేలాగా ఉండేలాగా చూడండి. ఏవో ఎక్కువ వీడియోస్ చేసి పెట్టడం కాకుండా, పెట్టే 1-2 వీడియోలైనా కానీ అవి కరెక్ట్గా అందరికీ నచ్చేలాగా ఉండేలాగా ట్రై చేయండి మీరు. అలానే ట్రెండింగ్లో ఉన్న టాపిక్ అనేది తీసుకోండి మీరు. అలా పెడితే మనకు వీడియో అనేది ఎక్కువ వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో చూసారు కదండి నా యూట్యూబ్ జర్నీ అనేది, నేను ఎలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, ఎలా అయింది అనేసి అంతా చూసారు కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.